హలో అందరికీ. ఇవాళ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ మూడింటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో, 2-3 వారాల పాటు పాడవకుండా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా కొత్తిమీర. మనకు మార్కెట్లో కొత్తిమీర చీప్గా దొరికినప్పుడు ఇలా మొత్తం పెద్ద కట్టను కొనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చాక దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో డంప్ చేయకుండా మరి కట్టకున్న తాడుని తీసివేసి దాన్ని నేను చూపించేలాగున కట్ చేసుకొని మరి విడివిడిగా చేసుకోవాలి. కొత్తిమీరలో ఉన్న ఏమైనా అన్వాంటెడ్ గడ్డి ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే, కుళ్ళిపోయిన ఆకులు ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు చేతితో నిదానంగా చూసి కొత్తిమీర రెమ్మను క్లీన్ చేసుకోవాలి. నేను చూపించేలాగున ఒక పాత్ర తీసుకొని ఒకదాని వెంబడి ఒకదాన్ని మీరు కొత్తిమీరని నిదానంగా క్లీన్ చేసుకోవాలి. లావు కాడలు ఉన్నట్లయితే దాన్ని కట్ చేసి పడేయండి. ఏది లేతగా ఉందో దాన్ని మాత్రమే పెట్టుకోవాలి. ఆకులు తీయడం లేట్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, నిదానంగానే చేసుకోండి. కానీ నీట్గా అన్నీ ఒలిచి పెట్టుకోండి. గడ్డి, పిచ్చి ఆకులు, పుచ్చిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిదానంగా చూసుకొని కొత్తిమీరని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించేలాగున క్లీన్ చేసుకోండి. అక్కడక్కడ లావు కాడలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసేసుకొని క్లీన్గా శుభ్రం చేసుకోండి. ఒక్క ఆకు కుళ్ళిపోయింది పెట్టినా కూడా కట్టంతయో కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నిదానంగా చూసుకొని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచి ఆకుని నేను ఎత్తి పెడుతున్నాను. మిగతావి ఇప్పుడు నేను మధ్యాహ్నం కర్రీ కోసం వాడతాను. ఇప్పుడు మీరు చూసే ఈ ఆకు ఉంది కదా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వంటలో మధ్యాహ్నం వాడతాను కాబట్టి ఈ ఆకుని నేను చేసే ప్రాసెస్లో వేయను. ఇప్పుడు ఇదంతా కూడా వేస్ట్. ఇదంతా కూడా మనము బయట పారేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ, నేను చూపించేలాగున్న ఇలాగ ఒక బాక్స్ కానీ, గాజు బాటిల్ అయినా పర్వాలేదు తీసుకొని అందులో నేను చూపించేంత వరకు నీళ్ళు వేసుకొని ఈ మెజర్మెంట్ అయితే చాలు. ఆ బాక్స్లో ఈ కొత్తిమీరని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని నేను చూపించేలాగున ఈ కొత్తిమీర అంతా కూడా మీరు ఈ బాక్స్లో కొత్తిమీర కాడలు మునిగేటట్టుగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది, వాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరకి ఒక ప్లాస్టిక్ కవర్ని క్యాప్ లాగా వేయాలి. క్యాప్ లాగా వేసిన తర్వాత ఈ కొత్తిమీరని ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 రోజులకు ఒకసారి బయటికి తీసి ఈ విధంగా నేను చూపించేలాగున క్యాప్ని తీసివేసి కొత్తిమీరను బయటికి తీసి కొత్తిమీర లాస్ట్ పార్ట్ని కట్ చేసేయాలి. ఎందుకంటే 2 డేస్ పెట్టాం కాబట్టి అది కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది. అందుకే లాస్ట్ కాడల్ని ఒక 1/2 ఇంచి సైజులో కట్ చేసుకొని మిగతా పార్ట్ అంతయు కూడా బాటిల్లో ఫ్రెష్ వాటర్ని నింపి ఈ కట్ చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీర సెట్ అంతా కూడా వాటర్లో మునిగేటట్టుగా పెట్టుకొని మళ్ళీ క్యాప్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఈ విధంగా చేయటం ద్వారా కొత్తిమీర 2-3 వారాల వరకైనా కుళ్ళిపోకుండా, వాడిపోకుండా ఫ్రెష్గానే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇక రెండవది పుదీనా. మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చిన పుదీనాని కట్టు మొత్తం కూడా ఈ విధంగా చాపింగ్ బోర్డ్ మీద పెట్టేసి దానికి కట్టిపెట్టిన కట్టుని తీసివేసి ఒక పాత్రలో ఒక్కొక్క కొమ్మను తీసుకొని ఈ విధంగా మంచి ఆకులని తీసి ప్లేట్లో ఉంచుకోవాలి. ప్రాసెస్ లాంగ్ అయినప్పటికీ మీరు కేర్ఫుల్గా నిదానంగా చూసుకొని ఆకులనేవి సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా పుచ్చిపోయిన ఆకులు, గడ్డి, పిచ్చి ఆకులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక్కొక్క స్టిక్ని అంటే ఒక్కొక్క బ్రాంచ్ని తీసుకొని మీరు ఆకులు అనేవి సపరేట్ చేసి
పాత్రలో ఈ విధంగా పెట్టుకోవాలి. అక్కడక్కడ పిచ్చి ఆకులు కానీ పుచ్చిపోయిన ఆకులు కానీ మీకు కనబడినట్లయితే అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పాత్రలో కలపొద్దు. ఈ విధంగా ఆకులన్నీ కూడా మనము సపరేట్ చేసుకోవాలి. మార్కెట్లో నుంచి కొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు సాధ్యమైనంత వరకు క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. బయట ఉంచినట్లయితే తొందరగా కులిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా నేను ఆకులన్నీ కూడా పుదీనా ఆకులన్నీ కూడా తీసి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాను. మరి మిగతా ఈ అన్వాంటెడ్ వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్లో పారేసుకోవడమే. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో 2 టిష్యూలని అరేంజ్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉంటే ఈ టిష్యూ పేపర్ వేయటం ద్వారా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్లో టిష్యూ పేపర్ని వేసుకున్న తర్వాత పుదీనా ఆకులని బాక్స్లో అరేంజ్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించేలాగున పుదీనా ఆకు అంతా కూడా ఈ బాక్స్లో పట్టేటట్టుగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ బాక్స్లో పుదీనా ఒక కట్ట మొత్తం కూడా పడుతుంది. ఈ సైజ్ బాక్స్ అయితే చాలు. పుదీనాని బాక్స్లో వేసిన తర్వాత పుదీనా పైన ఇంకో టిష్యూ పేపర్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. అప్పుడు ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా చాలా ఫ్రెష్గా చాలా గ్రీన్గా 2-3 వారాలు అయినప్పటికీ ఈ పుదీనా చెడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మూడవది కరివేపాకును కూడా ఒక్కొక్క రెమ్మను తీసుకొని కొమ్మ నుండి వేరే చేసేయాలి. ఈ విధంగా కొమ్మ నుంచి తుంచి పక్కన పెట్టుకోండి. పెద్ద పెద్ద కొమ్మలకి చిన్న చిన్న లేతగా ఉన్న ఆకులని చూసి తీసుకుంటాం కదా, మరి ఆ ఆకులన్నీ కూడా ఈ రీతిగా వలుచుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కూడా వాడిపోకుండా ఎప్పుడు పచ్చగా ఉండాలంటే కనీసం 2-3 వారాల పాటు పచ్చగా స్మెల్గా ఫ్రెష్ స్మెల్తో ఉండాలి అంటే నేను చూపించేలాగున మీరు చేసుకోండి. అప్పుడు కరివేపాకు అనేది చాలా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వంటలోకి వాడుకోవచ్చు. మరి ఇప్పుడు కొమ్మ నుండి ఆకులన్నీ కూడా తీసేసాం కదా, ఈ కరివేపాకు రెమ్మల్ని మనము ఒక జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ జిప్ లాక్ కవర్, అందులో ఇవన్నీ కూడా పట్టేటట్టుగా పెట్టుకోండి. మీ దగ్గర జిప్ లాక్ కవర్ లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ కవర్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఉన్నవాళ్ళు ఈ విధంగా వాడుకోవచ్చు. ఈ రెమ్మలు కవర్లో ఫిట్ అవ్వకుంటే రెమ్మల్ని మనము వంచి ఈ విధంగా బెండ్ చేసి కవర్లో ఫిట్ అయ్యేలాగున పెట్టుకోవాలి. మరి ఇప్పుడు జిప్ లాక్ బ్యాగ్లో నేను చూపించేలాగున మీరు అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కవర్ని కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీరు ఫ్రెష్గా వాడుకోవచ్చు. మరి నేను మీకు చూపించిన ఈ చిన్ని చిట్కాలు మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ చిన్ని చిట్కా మీకు ఎలా యూజ్ అయిందో కమెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.